హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. రాత్రి ఆ సీరియస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మన వల్ల అవ్వలేదండి. స్టార్ట్ చేశాను బండి. నైట్ 10:30కి ఆపాను అనమాట. ఎంత సింగిల్ రోడ్లే, అడవి రోడ్లే నడపడం వల్ల బాగా అలసిపోయి నిద్ర వచ్చేసింది. అసలు ఆ నిద్ర బండి ఊపేస్తుంది, ఇటు అటు వెళ్ళిపోతుంది. లాభలేదు, పోతే పోయింది ఒక రోజు అని చెప్పేసి కాపేసి కొడుకుని అంత ఆవేశంగా వెళ్ళినా అలవాటు అవ్వకపోవచ్చు. వెళ్దాం మెల్లగా. ఇదండి అలా కొంచెం ఎదురుకు వచ్చాను. టోల్ గేట్ దగ్గర పడుకుని అలా కొంచెం ఎదురుకు వస్తే ఇది కియా కంపెనీ అనమాట, కార్ల కంపెనీ. చూసారు కదా, మారుతి కార్లను కూడా క్రాస్ చేసింది అనమాట. మంచి గట్టి పోటీ ఇచ్చింది కియా కార్లు. ఇది వచ్చేసి అనంతపురం బైపాస్లో ఉంటుంది అనమాట. అనంతపురం బెంగళూరు హైవేలో ఉంటుంది, పెనుగొండ దగ్గర అనమాట. పెనుగొండ అనే ఊరి దగ్గర. ఇది కియా మోటార్స్ అండి, కియా కార్లు తయారీ ఫ్యాక్టరీ అనమాట. అనంతపురం బైపాస్ లో ఉంటది అనమాట. పెనుగొండ దగ్గరలో ఉంటది. అనంతపురం జిల్లా పెనుగొండ. కియా మోటార్స్ కొరియన్ కంపెనీ, కార్లు తయారీ కంపెనీ ఫ్యాక్టరీ. సరేనండి, మరి కియా కంపెనీకి బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ సీ యూ లేటర్. బాయ్ బాయ్ కియా. నెక్స్ట్ వచ్చినప్పుడు కలుద్దాం. మరి హైవే పక్కన ఉంటుందండి, భలే ఉంటుంది. పెద్ద ఫ్యాక్టరీ అనమాట, చాలా పెద్ద ఫ్యాక్టరీ. కొన్ని 100 ఎకరాల్లో ఉండొచ్చు, నాకు తెలియదు మనకి. ఇది వచ్చేసి హిందూపురం అండి, మన బాలయ్య బాబు గారి నియోజకవర్గం అనమాట. రైట్కి వెళ్తే హిందూపురం, పెనుగొండ దాటేసిన తర్వాత హిందూపురం. అలా తర్వాత ఎదురుకు వస్తే లేపాక్షి ఉంది, అది దాటేస్తే బార్డర్ అనమాట. బార్డర్ దాటేసాం. ఇది కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. మన ఆర్టీఓ గారు ఉన్నారు, అక్కడ చదివింపుల కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ 1 కిలోమీటర్ ఉందనగా ఆర్టీఓ బార్డర్ ఉందన్నమాట అండి. 1.5 కిలోమీటర్ ఎంత ఉందనగా. అది అయిన తర్వాత టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేటు కర్ణాటకకి ఇప్పుడు స్టార్టింగ్ టోల్ గేట్ అనమాట. బాగేపల్లి అని ఉంది ఊరి పేరు వచ్చేసి, బాగేపల్లి టోల్ గేట్ అనమాట. ఇదేమో మెడికల్ కాలేజ్ ఉంది పక్కన. అయితే అలా చిక్కబల్లాపూర్ వచ్చానండి. చిక్కబల్లాపూర్లో హైవే పక్కన బండి ఆపాను. ఏం చేద్దామని ఆలోచించి ఏమైనా కొనుక్కుందని చెప్పి చిక్కబల్లాపూర్ ఊర్లోకి వెళ్ళాను. అక్కడ మన సినిమా ఆడుతుంది కలికి, ప్రభాస్ గారిది. తెలుగులోనే అనమాట, కన్నడలో కాదు. టికెట్ తీసుకుని వెళ్ళిపోయాను అనుకోకుండానే. 150 రూపాయల టికెట్. బాలాజీ థియేటర్ అంట, చిక్కబల్లాపూర్. భోజనం కూడా చేయలేదనమాట. అనుకోకుండా వెళ్ళి ఏదో తిందామని వెళ్ళి అలా సినిమాకి వెళ్ళిపోయాను. ఇంటర్వెల్ అయింది. నేల 150, క్లాస్ 250 అనుకుంటా. క్లాస్ టికెట్ లేవు. ఇంక ఇదే ఆహారం మనకి. ఆకలేస్తుందని చిప్స్ తిన్నాను అనమాట. 4ంటికి అయిపోయింది సినిమా, 1 గంటకు స్టార్ట్ అయింది. మరి జనాలు ఫుల్గా ఉన్నారు. సండే కదా, ఫుల్గానే ఉంటారు. మరి అంటే టైం కుదిరింది కాబట్టి వెళ్ళానులేండి. మామూలుగా అసలు సినిమా చూసి ఛానల్ అయింది, కొన్ని నెలలు అయింది. ఒక భోజనం తిన్నాను అనమాట. టమాటా రైస్ అంట, 40 రూపాయలు తీసుకున్నారు అంతే, సింపుల్గా. ఇదేం బస్ స్టాండ్, చిక్కబల్లాపూర్ బస్ స్టాండ్. హైవేకి వస్తుండే మన బండి వదిలేసాం, చాలాసేపు అయింది, 5 అయింది. ఇలా జరిగిందనమాట ఈరోజు. అనుకోకుండా సినిమాకి వెళ్ళాను. ఏదో తిందాం, ఫుడ్ తిందాం అని తెచ్చుకుందాం అనుకుని వెళ్ళి అలా సినిమాకి వెళ్ళిపోయాను అనుకోకుండా. సినిమా బాగుంది అంటున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇది ఇక్కడ నుంచి బెంగళూరు 50 కిలోమీటర్లు ఉంది, చిక్కబల్లాపూర్ అనమాట. సినిమా చాలా బాగుందండి. సినిమా చూసి ఛానల్ అయింది, ఒక 7-8 నెలలు అవుతుంది అనమాట. మొత్తానికి చూసేసాం ఈరోజు. మైసూర్ అనుకున్నాం, మైసూర్ కాదనమాట. ఇది మైసూరు అనుకుని ఆగిపోయాం. మైసూర్ అంటే బెంగళూరు సిటీలోంచి వెళ్ళాలి, మైసూర్ కాదు ఇది. మైసూర్కి దీనికి అసలు సంబంధం లేదు, 70 కిలోమీటర్ల తేడా అంట. మనకు తెలిసిన రూటే. ఆ పార్టీ లొకేషన్ పెట్టమన్నాను. సాయంత్రం ఎందుకో డౌట్ వచ్చి లొకేషన్ పెట్టమన్నాను, పెట్టారు. ఆ లొకేషన్ చూస్తే అర్థమైంది మైసూర్ కాదని. వెళ్ళిపోదాం. వస్తేనండి, ఇప్పుడు సమయం వచ్చేసి 1 గంట అయింది. 40 కిలోమీటర్లు ఉంది అంతే.
టోల్ గేట్ దగ్గర ఇంకా టోల్ గేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ దాడితే ఒక 20 కిలోమీటర్లు ఎదురుకి వెళ్తే ఇంకొక 20 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. టోల్ గేట్ కదా సేఫ్టీగా ఉంటుందని అనిపిస్తుంది. వీడియో రేపు కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ పడుకున్నాను. ఇంకా పాయింట్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు ఉంది. టోల్ గేట్ అనమాట ఇది. టోల్ గేట్ దగ్గర పడుకున్నాను. వెళ్ళిపోదాం, బయలుదేరదాం. 6 అయింది సమయం వచ్చేసి. స్టీల్ గ్లాసులో ఇచ్చారండి టీ ఇక్కడ. అలా ఎదురుకొచ్చాం. చెన్నారాయపట్నం స్ట్రైట్గా వెళ్తా వస్తుందన్నమాట. లెఫ్ట్కి ఒక దారి ఉంది. ఇది రూట్ మ్యాప్ చూసుకుని వెళ్తున్నానండి, తెలీదు పూర్తిగానే. రూట్ మ్యాప్ చూసుకుని వెళ్ళిపోవడమే. చిన్న రోడ్డు అనమాట. కోనసీమలో ఉంది ఇది. మొత్తం కొబ్బరి చెట్లే. సేమ్ డిటో కోనసీమ మన రాజోల రోడ్డు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. కాకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంది. అది ఈ మైసూరు చుట్టుపక్కల, మైసూరు జిల్లా మొత్తం కూడా, మైసూరు చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలు ఎక్కువ అనమాట అండి. కొబ్బరి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఇక్కడి నుంచి. మన కోనసీమ, అమలాపురం, రావులపాలెం నుంచి ఎలా అవుతాయో అలాగే సేమ్ ఇక్కడి నుంచి అనమాట. మైసూరు జిల్లా మొత్తం కూడా చుట్టుపక్కల, మైసూరు చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలు ఎక్కువ. కొబ్బరి ఎక్స్పోర్ట్ ఎక్కువ అనమాట. తట్టే ఇడ్లీ అండి, కర్ణాటక స్పెషల్ అనమాట. బాగుంటుంది. తినేసిన తర్వాత పాయింట్ దగ్గరలోకి వెళ్ళాక డీజిల్ అయిపోయిందండి. డీజిల్ 10,000 వేసారు. 2,000 ముందు కొట్టేస్తాను 1800, తర్వాత 1800, 20 లీటర్లు చెప్పిన కొట్టించాను అనమాట. అంటే అయిపోయిందంటే ఏంటంటే డీజిల్ గేజ్ పనిచేయట్లేదు అనమాట అండి. గేజ్ పనిచేయక క్లారిటీ లేదు. అయినా మనదే తప్పు అనుకోండి, సరిగ్గా చూసుకోవాలి, కిలోమీటర్లు చూసుకుని కొట్టించుకోవాలి. ఇంక ఇదో సేవ అనమాట. చేసిన దానికి ఫలితం చేయాలి కదా. జస్ట్ ఒక్క 2 కిలోమీటర్లు పాయింట్ ఉందనగా అయిపోయింది. బంకు 1 కిలోమీటర్ ఉందన్నమాట. మళ్ళీ మోసుకుని తెచ్చుకుని వేసుకోవాల్సి వచ్చింది. సేవ అనమాట. ఒక 2-3 గంటలు తినేసిందండి మొత్తం. 10-10:30 వరకు దీంతో సరిపోయింది నాకు తెచ్చుకోవడం. 7 అది టైట్ అవ్వాలన్నమాట. లూజ్గా ఉంది కదా, టైట్ అయ్యేదాకా కొట్టాలి. మొన్న 20,000 వేస్తే మరీ 20,000 కొట్టించుకుంటే దారిలో ఇబ్బంది అని 15,000 కొట్టించుకుని వచ్చాను. ఎక్కడన్నా దొరుకుద్ది అనుకుని. 15,000 అంటే 400 కిలోమీటర్లు వస్తుంది. ఈ కర్ణాటక అంతా మెరకలు కదా, అప్ డౌన్ మెరకలు అనమాట. మొత్తం ఆయిల్ అయిపోయింది బండి. 1 కిలోమీటర్ బంక్ ఉందనగా అయిపోయింది. లక్కీగా ఏంటంటే ఎవరికి అడ్డు లేదు ఇక్కడ. అది దురదృష్టంలో అదృష్టం అనమాట మనకి. కాటా పెట్టేసామండి. కాటా పెట్టించారనమాట. ఓనర్ గారిది ఇది. కాటా కూడా ఓనర్ గారిది. అయినా కానీ డబ్బులు తీసుకున్నారు. ఇది కొత్త కాటా. అంటే ఇక్కడ బార్ అనమాట. ఇది SPM బార్ అండ్ రెస్టారెంట్ ప్లస్ రూమ్స్. ఇదే అనమాట. ఈ మా పార్టీ గల అయిందే బారు, రెస్టారెంట్ ప్లస్ కాటా. ఇది వేరే చోట అనమాట. 3 కిలోమీటర్లు వేరే చోటకి వెళ్ళాం అన్లోడింగ్కి. చిన్న రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. చుట్టూ పచ్చదనం. కర్ణాటక పచ్చదనం ఎక్కువండి. చలి కూడా ఎక్కువ అనమాట. ఎండాకాలం కూడా చలి వేస్తుంటుంది కర్ణాటక. సాంబార్ అన్నం తిన్నానండి. సాంబారు, తర్వాత రసం, తర్వాత మజ్జిగ వేశారు. 50 రూపాయలు. సింపుల్గా తేలిపోయింది. ఇదనమాట. బండి గోడంలో పెట్టేసాం. లక్కీగా బండి మొత్తం వెళ్ళిపోయింది. ఫ్రీగా ఉండొచ్చు అనమాట. టెన్షన్ లేదు. వర్షం అవుతుంది, చినుకులు పడుతున్నాయి ఆగుతున్నాయి. కరెక్ట్గా క్యాబిన్ సగం వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఫ్రీగా ఉండొచ్చు అనమాట. అన్లోడింగ్ స్టార్ట్ చేశారు, సగం అయిపోయింది. ఇంచుమించు అయిపోతుంది అనమాట అండి. మధ్యాహ్నం స్టార్ట్ చేశారు. 2-3 స్టార్ట్ చేశారు. ఒక 5-5:30 కల్లా అయిపోయిందిలేండి. మళ్ళీ కాటాకి వెళ్ళి వేసుకుని మళ్ళీ వచ్చి ఆయిల్ అయిపోయిందంటే కామెడీగా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా కామెడీ జరుగుతుంటాయి నాకు అంతానే కొవ్వు అనమాట. 20,000 రూపాయలు వేసారు కొట్టించుకో బాబు అని.
15,000 కొట్టించాను. ఎందుకంటే భయం, ఈ రోడ్డు కొత్త, ఎక్కడో ఒకరిని పడుకుంటాం నిద్ర వస్తని, మళ్ళీ ఏమైనా ఆయిల్ ఏమైనా దొబ్బేశారనుకో మళ్ళీ రిస్క్ ఎందుకని చెప్పేసి 15,000 కొట్టించాను. అని 400 కిలోమీటర్లో రిలయన్స్ బంక్ దొరకదా అన్నట్టు కూడా కొట్టించాను. దొరకలేదు. కరెక్ట్గా 2 కిలోమీటర్లు ఉందనగా పాయింట్ ఆగిపోయింది. ఇక్కడి నుంచి తెలుసు చెన్నరాయపట్నం 20 కిలోమీటర్లు, రిలయన్స్ బంక్ 20 కిలోమీటర్లు వెళ్తే వచ్చేది అన్లోడింగ్ అయిన తర్వాత. 450 కిలోమీటర్లు కూడా రాలేదు, 430 కిలోమీటర్లకి అయిపోయింది ఆయిల్. 3 కూడా రాలేదనమాట ఈ రోడ్లోనే. ఇంత మెరకలో అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. హైవే అనుకున్నాం కానీ మొత్తం మెరకలే హైవే అన్నాను. అలా జరిగిందండి. మొత్తానికి సినిమా కనిపించింది నాకు. ఒక 2-3 గంటల సినిమా అయిందనమాట. 20-40 లీటర్ల బంక్ నుంచి తెచ్చి వేసి కిక్ కొట్టి 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 అరగంట. లక్కీగా ఏంటంటే సెల్ఫ్ మామూలుగా ఆపాను, రూట్ ఇట్టో అటో అని అడుగుదామని. మళ్ళీ చేస్తే అవ్వట్లేదు, వెంటనే ఆపేసాను. దానికి ఇబ్బంది పెట్టకూడదు, మళ్ళీ అలా కొట్టామంటే మొత్తం ఎయిర్ లాగేద్ది, నదులు చెప్పాలి. అలాంటి టైంలో ఇంకొక దెబ్బ కొడితే ఆగిపోయడం ఇంకా. కాబట్టి మనకి పని అయిందనమాట. కిక్ కొట్టినా స్టార్ట్ అయింది. పోన్లేండి, ఏదో మన గుణపాఠం అనమాట. అడ్వాన్స్గా ఉండాలి కదా. ఒకసారి జరిగితే తీరుతుంది. ఏదైనా తప్పు నాదే, మనమే చూసుకోవాలి. మనం ఏమైనా తప్పు జరిగితే, మనకైనా పొరపాట్లు జరిగితే వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయం మనం. కర్మ కర్త క్రియ మొత్తం మనమే, మనం చేసింది మనమే అనుభవించాలి. అన్నీ తెలిసే చూద్దాంలే చేద్దాంలే అనుకుంటాం, ఇలా అయింది. పర్లేదులేండి, ప్రతిదీ అనుభవమే. మళ్ళీ రెండోసారి తప్పు జరగదనమాట, ఒకసారి జరుగుతుంది. అన్లోడింగ్ అయిపోయిందండి. 6-6:30 కల్లా కాట అయిపోయింది. చక్కగా ఇక్కడ స్నానం ఉంది, ఫ్రెష్గా స్నానం చేస్తాం, బట్ట ఉతికేసుకున్నాం. ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం. లోడింగ్ చెప్తానన్నారు, ఇంక ఎప్పుడు చెప్పినా ఉదయమే వెళ్తాం. అంటే ఇక్కడ సేఫ్టీగా ఉంది, సీసీ కెమెరా కూడా ఉంది. అందుకని ఇక్కడ రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. ఇలాగా సీసీ కెమెరాలో కొంచెం సెక్యూర్గా ఉంటే. సరే అండి, మరి ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానా. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్, జై హింద్.